Praise the Lord. దేవునికి స్తోత్రం. So God has brought us into a new year 2024. దేవుడు మనల్ని ఒక కొత్త సంవత్సరంలోనికి 2024లోనికి మనకి తీసుకురావడం జరిగింది. So today when I stand here to share something from the word of God, I have prepared two messages. ఈరోజు బ్రదరు 2 మెసేజ్లు ప్రిపేర్ అయ్యారట. Because 2023 God has been good to us, so we have to give thanks to the Lord. That is our first message. 2023లో దేవుడు మనకి తోడుగా ఉండి సహాయం చేస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవునికి థ్యాంక్స్ తెలియజేయాలి. అది మొదటి సందేశము. To worship the Lord, to thank the Lord, one best example is Psalm number 103. ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని స్తుతించడానికి 103వ కీర్తన అనేది ఎప్పుడు కూడా బాగుంటుంది. So I thought of reading the whole psalm, but let us not read because you may not sit for more time to hear the message. Some of you may get sleep. సో ఆ 103వ కీర్తనలో కొన్ని వచనాలు మనం చదువుదాము. 1 to 5 verses we will read, then we will go ahead for the second message. 1 నుంచి 5 వచనాలు మనం చదువుదాం. 103వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. అందరూ కలిసి చదవండి. 2వ వచనం నుంచి 5వ వచనం వరకు అందరూ కూడా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. So David experienced God's blessings in his life. So all through this psalm there is no complaints, there is no regret, no troubles, only he is praising God and with reasons. ఇక్కడ దావీదు హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. అక్కడేదో బాధలు కానీ కష్టాలు కానీ ఇవన్నీ ఏం చెప్పట్లేదు. ఆయన తన హృదయపూర్వకంగా ప్రభువుని కొనియాడి గణపరుస్తూ ఉన్నాడు. So as he says to his soul to worship the Lord, today we also must be able to say ourselves that we must praise and worship the Lord for what he has done in our life. ఆయన తన ప్రాణంతో తాను చెప్పుకొని యెహోవాను స్తుతించుము అని ఎలా చెప్తున్నాడో ఈరోజు కూడా మనము కూడా మన యొక్క ప్రాణముతో నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, స్తుతించుము, ఆయన చేసిన ఉపకారాలను బట్టి ఆయన కొనియాడమని మనం కూడా చెప్పుకుందాం. Let us see the reason what he says. First reason is he forgive our sins. ఆయన ఎందుకు స్తుతిస్తూ ఉన్నాడంటే ఆయన నా పాపాలన్నింటినీ కూడా క్షమించి ఉన్నాడని చెప్తూ ప్రభుని ఆరాధిస్తున్నాడు. Let us be thankful and let us be worshipping the Lord because God has given us salvation. దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి ప్రభుని మనము స్తుతించుదాము, ఆరాధించుదాము. And second verse says that and the third verse second part, and he heals all your diseases. 3వ వచనంలో మనం చూసినట్లయితే నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు అని అక్కడ రాయబడ్డది. And we can know that physically all our physical diseases definitely God is healing. ఆయన భౌతికంగా మనకున్నటువంటి రోగాలన్నింటినీ కూడా ఆయన నయం చేస్తూ ఉన్నటువంటి దేవుడు. At the same time our soul, our spirit, our soul what diseases has, that also God heals. మన ఆత్మకి కలిగినటువంటి ఆ యొక్క రోగాన్ని కూడా ఆయన నయం చేశాడు. God get rid of our fear, doubt, depression, anger. From all that God is relieving us and giving us freedom. దేవుడు మనకు కలిగిన భయాలన్నిటిలో నుంచి, దిగులన్నిటిలో నుంచి మనల్ని విడిపించి కాపాడుతూ ఉన్నాడు. So we must be praising and thanking God. కాబట్టి దీన్ని బట్టి మన ప్రభువుని మనం స్తుతించి ఆయనకి కృతజ్ఞతలు తెలియచేయాలి. And forget not all the benefits we received from the Lord. దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి ఆశీర్వాదాలన్నిటినీ కూడా మనము మర్చిపోకూడదు. So really it's a time for all of us to give thanks and praises God for the salvation, for forgiveness of sins and for the
healing our diseases, spiritual diseases and our physical diseases. కాబట్టి దేవుడు మనకి ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి, పాప క్షమాపణను బట్టి, అదేవిధంగా భౌతికంగా ఆ రోగాలను నయం చేస్తూ ఆత్మీయ రోగాన్ని కూడా నయం చేసినందుకు దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. So we'll move to second message. రెండవ మెసేజ్లోకి మనం ఇప్పుడు వెళ్దాం. Second message, normally when the new year comes, it is a time for us to make resolutions, make new decisions. మనకి రెండవ విషయం ఏంటంటే, కొత్త సంవత్సరంలోకి మనం వచ్చామంటే కొత్త నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం. Let us read Proverbs chapter 16 verse 3. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. Commit to the Lord whatever you do and your plans will succeed. సామెతల గ్రంథం 16:3లో నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. So this is a time to take decisions, and whatever decisions, whatever resolutions we make today, we have to commit to the Lord, because only God can fulfill our decisions. కాబట్టి మనము ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నామో, ఎలా ఉండాలని అనుకుంటున్నామో అవన్నీ కూడా దేవునికి మనం సమర్పించుకున్నట్లయితే అవన్నీ కూడా సఫలమవుతాయి. It is true that when we take a few new decisions, we can share with someone, and sometimes it will be a blessing, sometimes it will be a trouble also. మనం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు వేరే వాళ్ళకి చెప్తున్నామంటే, చెప్పినప్పుడు ఒక్కోసారి మంచిగానే ఉంటుంది, కొన్ని సమయాల్లో మనకి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. Because our decisions, our resolutions, when we say to others, definitely others will question, what about a decision which you have taken? And if it is not going smoothly, definitely they will put some hurting words. కాబట్టి మనం మన నిర్ణయాలు వాళ్ళకి చెప్పామంటే వాళ్ళు ఏమంటారు, నువ్వు తీసుకున్న నిర్ణయాలు ఏమైనాయి, మంచిగా ఉంటున్నావా లేదా, లేకపోతే మంచిగా లేకపోయినట్లయితే నువ్వు తీసుకున్న నిర్ణయం ఏంటి అన్నట్లుగా వాళ్ళు అడుగుతూ ఉంటారు. So it is better to share with the God as your partner whatever decisions you are taking today. కాబట్టి ఈరోజు మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నారో అవన్నీ కూడా మన దేవునితో మనం పంచుకుంటే మంచిది. So God will succeed. All your plans will succeed if you take God as your partner to submit all your decisions. కాబట్టి నీ పనుల భారాన్ని యెహోవా మీద ఉంచినట్లయితే అప్పుడు నీ ఉద్దేశాలన్నీ కూడా ఆయన సఫలపరుస్తాడు. And morning already we had how many points? ఉదయం పూట మనం కొన్ని పాయింట్స్ మనం విన్నాం. ఏంటయ్యి? How many points we had? ఎన్ని పాయింట్స్? 5. If we forget that 5 points, what is the meaning? We hear more messages. What was it? If we forget all the 5 points and if we are not able to put into practice, there is no meaning of hearing more messages. కాబట్టి ఆ 5 విషయాలని మనం మర్చిపోయాం అనుకోండి, ఇంకా మనం ఎన్ని మెసేజ్లు విన్నా కానీ ఇంకా మన ఉపయోగం ఉండదు. అది వింటూనే ఉంటాం కానీ ఉపయోగం ఉండదు. So brother has given very beautiful 5 points which will help to increase our faith in our spiritual life. కాబట్టి మన సహోదరుడు చక్కగా 5 విషయాలు చెప్పడం జరిగింది. మనం ఆత్మీయంగా ఎదగడానికి ఆ 5 విషయాలు, 5 ప్రశ్నలు కూడా చాలా ఉపయోగకరమైన విషయాలు. So I have 9 points to share with you. ఇప్పుడు బ్రదర్ దగ్గర 9 పాయింట్లు ఉన్నాయట. May God help us to remember His word. This is God's word. Actually, I don't want to explain all this. I'll be just reading the references and a point. Just I'll give a point and a reference so that it will not be boring for us. మీరు భయపడమాకండి. 9 పాయింట్ అంటే సో బ్రదర్ పాయింట్ చదువుతారు, దానికి రెఫరెన్స్ చెప్తారు, సో అలా ముందుకు వెళ్తారు, అంతే, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్. Let's read 2 Timothy chapter 2 verse 23 and 24. 2 తిమోతి 2వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చదువుదాం. 23, 24, 25 also we can read. 2 తిమోతి 2వ అధ్యాయము 23, 24, 25 కాదు. నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను.
So what the servants of God had to do is, we all are the servants of God. What we have to do is teach with diligence. కాబట్టి ఇక్కడ మనందరం కూడా సేవకులుగా మనం పిలువబడుతున్నాము. మనం ఏం చేయాలి అని అంటే మనము సాత్వికముతో దేవుని వాక్యాన్ని బోధించాలి అని చెప్తూ ఉన్నారు. So what we should not do is quarrelsome. We should not do quarrel. కాబట్టి మనం జగడమాడకుండా నడుచుకోవాలి. So there is no place in our life to quarrel, and also foolish things, ignorant controversies. That should not be our style, but our style should be teaching with intelligence to other people, so that they also must be saved. కాబట్టి మనం చేయకూడని విషయాలు ఏంటంటే గొడవ ఆడకూడదు, అదేవిధంగా ఇతరులని ఇబ్బంది పెట్టేకరంగా మనం నడుచుకోకూడదు, కానీ సాత్వికముతో శిక్షించు దాన్ని బోధించాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. So let us remember like this: we need to maintain gentleness, and we must be able to teach others about the word of God. కాబట్టి మనం సాధువులుగా మనం ఉంటూ దేవుని వాక్యాన్ని ఎదుటి వారికి మనం బోధించే వారిగా ఉండాలి. So this is the message Apostle Paul has given to Timothy, and it is applicable for us also, that we must maintain gentleness and teach others. కాబట్టి మనం ఆ సాధువులుగా సాత్వికులుగా మనం ఉండాలని, అదేవిధంగా తిమోతికి కూడా పౌలు గారు కూడా ఈ విధంగా చెప్పినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. If we go for foolish things or quarrelsome things, it is shameful to us. We cannot claim that we are servants of God or we are children of God. కాబట్టి మనం జగడమాడుకుంటూ కీడు చేయిస్తూ మనం దేవుని వాక్యాన్ని మనం బోధించినట్లయితే అది ఉపయోగకరంగా ఉండదు. Can we take up that responsibility that we will be able to speak to others with gentleness about the love of God? కాబట్టి మనం సాధువులుగా ఉంటూ సాత్వికముతో దేవుని యొక్క ప్రేమను మనం ప్రకటిద్దామా? Whom do you have to teach? ఎవరికి మనము దేవుని వాక్యాన్ని బోధించాలి? We can teach our children, మన పిల్లలకి మనం బోధించాలి. our brothers and sisters in the church, మన యొక్క తోటి సహోదరి సహోదరులకు మనం బోధించాలి. even to the Gentiles. అన్యులకి కూడా మనం దేవుని వాక్యాన్ని బోధించాలి. So may God help us to teach with gentleness. కాబట్టి ఇక సాత్వికముతో మనం దేవుని వాక్యాన్ని బోధించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. And let us read James chapter 1 verse 5. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. Pray for guidance. మనము దేవుని సహాయం కోసం ప్రార్థన చేయాలి. If any of you lacks wisdom, let him ask God, who gives generously to all without reproach, and it will be given him. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. So what do we want? Wisdom. So for that we have to ask God. మనకేం కావాలంటే జ్ఞానము కావాలి. కాబట్టి ఆ జ్ఞానము నిమిత్తము ప్రభువుని మనము అడగాలి. Morning we have heard this point, the importance of the prayer. Now we have to pray, we have to ask God for guidance and for wisdom. కాబట్టి మనం ఉదయకాలంలో మనం చూసాము, మనం ప్రార్థన చేయాలి అని మనం చూసాము. ప్రార్థన చేయాలి, ఏ దేవుని యొక్క సహాయము నిమిత్తము మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలి. ఇంకొకటి 2లో పెట్టండి, ఇది కూడా పెట్టేసి 1లోనే ఉంది అది. చాప్టర్ 1 ఇది 1లోనే వచ్చండి, అది 2లో 1:5. సో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. let us always ask God for his guidance. కాబట్టి దేవుని ఆ యొక్క మార్గాలలో దేవుని సహాయం కోసం మనం ప్రార్థన చేయాలి. సో థర్డ్ పాయింట్ ఈస్ forgive those who hurt you. మూడో విషయం ఏంటంటే నిన్ను ఇబ్బంది పెట్టే వారిని క్షమించాలి. Colossians chapter 3 verse 13. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం.
కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. Bear with each other and forgive whatever grievances you may have against one another. Forgive as the Lord forgave you. కాబట్టి ఎవడైనాను తనకు చదవండి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకున్న ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మీను క్షమించులాగున మీరును క్షమించుడి. May God speak to us today that we must be forgiving one another if anyone hurts us. కాబట్టి ఎవరైనా మనల్ని హింసించి ఇబ్బంది పెట్టినారనుకోండి, వారిని మనము సహించి క్షమించాలని దేవుని వాక్యం చెప్తుంది. If any one of us speak to one another with an unpleasant manner or any feeling, any instance make us hurt, why should that brother speak like this? Why should this sister speak like this? If anyone feels, we must forgive as the Lord has forgiven us. కాబట్టి ఎవరైనా అనుకోకుండా తప్పుగా మాట్లాడి ఇబ్బందికరంగా ప్రవర్తించారనుకోండి, ఆ సమయంలో మనం ఏం చేయాలి అంటే వారిని మనము సహించుచు వారిని మనం క్షమించాలి అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. The forgiveness which God gives has a speciality that God forgives and forgets. That's a God's forgiveness speciality. కాబట్టి దేవుడు ఏంటంటే ఏం చేశాడు, ఆయన మనల్ని క్షమించి మనల్ని క్షమించి ఆ తప్పిదముల్ని కూడా ఆయన మర్చిపోతున్నాడు. అది దేవుని యొక్క ప్రత్యేకత, మన యొక్క పాపాలన్నీ క్షమిస్తున్నాడు. God wants us to follow that method. కాబట్టి ఆయన ఎట్లయితే మన పాపాలని క్షమించి వాటిని ఆయనే మర్చిపోతున్నాడు మన పాపాలని, అట్లాంటి క్యారెక్టర్ మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. Point number 4, take care of yourself. కాబట్టి 4వ విషయం ఏంటంటే మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. 1 Corinthians chapter 19 verse 20. 1 కొరింథీ 19:20. 1 కొరింథీ 1 Corinthians 19:20. 19 లేదు కదా. 1 Corinthians chapter is missing. The verse is like that. Do you not know that you are the temple of Holy Spirit who is in you, whom you have received from God? You are not your own. You were bought at a price. Therefore, honor God with your body. 6:19-20. Okay, 6 is missing here. దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమైనదని ఎరుగరా. మీరు మీ సొత్తు కాదు, విలువపెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి. We must care ourselves that we are not of our own. We are purchased by God and we are belong to God. We are His property, so we must be very careful. కాబట్టి మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారము. ప్రభు మనల్ని విమోచించాడు. మనం ఆయన యొక్క స్వాస్థ్యమై ఉన్నాము, ఆయన యొక్క ఆలయమై ఉన్నాము. కాబట్టి మనల్ని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. So therefore honor God with your body. మీ యొక్క శరీరాలతో దేహములతో దేవుని మహిమపరచాలి. You should not starve your body. మీ యొక్క శరీరాన్ని శ్రమ పెట్టుకోవద్దు. I mean, don't take less food. అట్లనే మీరు శ్రమ పెట్టుకొని తినకుండా ఉండొద్దు. You should not eat too much. ఎక్కువగా కూడా తినొద్దు. You should not take anything which is hurt your body. మీ బాడీకి ఇబ్బంది అయ్యేది కూడా మీరు తీసుకోవద్దు. You should not do any act which may trouble or pain or make discomfort your body. కాబట్టి మీ శరీరానికి ఇబ్బందిని నొప్పిని కలిగించేది ఏదైనా ఉంటే దాన్ని తీసుకోమాకండి. Because this is the temple of Holy Spirit. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునికి మన శరీరము ఆలయమై ఉన్నది. Always keep pure, holy and worthy for God to live in us. కాబట్టి అన్ని వేళలో మనల్ని మనం పవిత్రులుగా ఉంచుకుంటూ మన యథార్థముగా మనం జీవిస్తూ ప్రభు మన హృదయంలో మనలో ఉండులాగున మనం బ్రతకాలి. It's important for all of us. ఇదంతా కూడా మనకు ప్రాముఖ్యమైన విషయం. Point number 5, love others. 5వ విషయం ఏంటంటే తోటి వారిని మనం ప్రేమించాలి. Mark chapter 12 verse 29 to 31. మార్కు సువార్త 12వ అధ్యాయము 29 నుంచి 31 వరకు. మార్కు సువార్త 12వ అధ్యాయము 29 నుంచి 31 వరకు. The most important one, answered Jesus, is this: Hear, O Israel, the Lord our God, the Lord is one.
love the Lord your God with all your heart and with all your soul and with all your mind and with all your strength. The second is this, love your neighbor as yourself. There is no commandment greater than these. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలననిది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏదియూ లేదని అతనితో చెప్పెను. So it's all of us know this God's commandment. ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. If you love the Lord, you will love your neighbor. నీవు దేవుని ప్రేమించినట్లయితే నీ తోటి వారిని ప్రేమిస్తావు. It's a new year resolution for us that we love God and we love others. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఇది ఒక కొత్త నిర్ణయంగా మనం తీసుకున్నాము. Let us go to దేవుని ప్రేమిద్దాం, తోటి వారిని ప్రేమించుదాం. Let's see point number 6, be a role model. ఆరో విషయం ఏంటంటే ఒక మాదిరికరంగా మనము జీవించాలి. Titus chapter 2 verse 7. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనము. మాదిరికరంగా మనం జీవించాలి. Show yourself in all respects to be a model of good works and in your teachings show integrity, dignity. తీతు 2:7. చెడు మాట ఎరిగి చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యమైన విషయమే మాదిరిగా కనపరుచుకొనుము. In all areas we should be a model. అన్ని విషయాల్లో కూడా ఒక మాదిరికరంగా మనం బ్రతకాలి. With the dignity and integrity we have to live. కాబట్టి ఒక ఏమంటారు, dignity and integrity. ఒక హుందాతో ఒక చక్కగా సత్కార్యముల విషయమై జాగ్రత్త కలిగి ఉండి మనల్ని మనం కనపరుచుకొని జీవించాలి. In the church if somebody speak they should say that we should be like this boy. మన సంఘములో మనం ఎట్లాంటి వ్యక్తిలాగా మనం ఉండాలి అన్నట్లుగా మనం ఉండాలి. Or you should be like that brother or that sister, that such a name you have to get. కాబట్టి నీవు ఆ బ్రదర్ లాగా నువ్వు ఆ సిస్టర్ లాగా ఉండాలి అని చెప్పుకునేటట్లుగా మనం ఉండాలి. Be a model, that's what God want, that is what Apostle Paul instructed Timothy. కాబట్టి ఇదే విషయాన్ని పౌలు గారు తిమోతి కూడా చెప్పడం జరిగింది. మనం కూడా ఆ మాదిరిని అనుసరించుదాం. And point number 7, don't be discouraged by failures. 7వ విషయం ఏంటంటే ఏదైనా ఓటములు జరిగినప్పుడు దాన్ని బట్టి మీరు నిరుత్సాహపడొద్దు. Let's read Joshua chapter verse 1-9. యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. When God spoke to Joshua, it says like this, don't be discouraged by failures. Have I not commanded you? Be strong and be courageous. Do not be frightened and do not be dismayed, for the Lord your God is with you wherever you go. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమందిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. So God spoke to Joshua that I am with you wherever you go. కాబట్టి యెహోషువతో దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను నీతో ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. So today also God speak to us that I am with you always. దేవుడు ఇప్పుడు చెప్తూ ఉన్నాడు ఏంటంటే నేను మీతో ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. Sometimes we may fail in different areas. కానీ కొన్ని సందర్భాల్లో మనం అప్పుడప్పుడు ఓడిపోతూ ఉంటాం. Don't be discouraged. God says I am with you, I will strengthen you, I will take care of you. మీరు ఆ ఓడిపోయినప్పుడు నిరుత్సాహపడొద్దు. నేను నీతో ఉన్నాను, నిన్ను ధైర్యపరుస్తాను, నిన్ను బలపరుస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. The only thing is God wants us to confess in front of them and admit our mistake, then God will strengthen us. కాబట్టి దేవుడు మన నుంచి ఆశించేది ఏంటంటే మన తప్పిదములను ఒప్పుకొని వాటిని మనం విడిచిపెట్టి మనం సరి చేసుకోవాలనుకుంటున్నాడు. Point number 8 is value your friendships. 8వ విషయం ఏంటంటే మీ యొక్క తోటి స్నేహితులను సహోదరుల సహవాసానికి విలువ ఇవ్వాలి. We need our friends. మనకి స్నేహితులు అవసరం. In the church, outside the church. మన సంఘంలోనూ బయట కూడా స్నేహితులు ఉంటారు. Can we have friends outside? బయట మనకి స్నేహితులు ఉండొచ్చా? Yes, God says that you make friendship with the other worldly people also. మీరు బయట వారితో కూడా స్నేహాన్ని కలిగి ఉండండి. And what Ecclesiastes chapter 4 verse 9 to 11 says, we'll read now.
ప్రసంగి బ్రదర్, Prasangi. ప్రసంగి గ్రంథము Chapter 4, verse 9 to 11. 4వ అధ్యాయము 9 నుంచి 11 వరకు మనం చదువుదాం. ప్రసంగి గ్రంథం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక Yeah, ఒకటిగా 2. ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వాడిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. వాడు లేవనెత్తు వాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకున్న ఎడల వారికి వెంట కలుగును. ఒంటరిగానికి వెంట ఎలాగ పుట్టును. ఒంటరి ఎగును ఒకని మీద మరి ఒకరు పడిన ఎడల ఇద్దరు కూడి వాడిని ఎదిరింపగలరు. 3 పేట్ల తాడు త్వరగా దిగిపోదు కదా. Yeah, we have to value our friendship. Brothers and sisters, don't hesitate. Our friends are our friends. Utilize their services. కాబట్టి మనం స్నేహితుల విషయంలో ఇబ్బంది పడొద్దు, వారిని మనం ఉపయోగించుకుందాం, వారితో ఫ్రెండ్షిప్లో When you want to go somewhere, you take your brother also. Just ask him, can you come with me? నువ్వు ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు నీ స్నేహితుని కూడా, ఆ బ్రదర్ని కూడా మీతో పాటు తీసుకెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నావు అడిగి. Don't keep in mind that what that brother will feel if I ask like that. నేను అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో అన్నట్లుగా అనుకోకుండా మీరు ముందుకు వెళ్ళాలి. So what I mean, brothers and sisters, when you want to go somewhere, when you do want some work, take the help of your brothers. కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్తూ ఉన్నప్పుడు మన తోటి సహోదరుల సహాయాన్ని కూడా మనం అడగాలి, తీసుకోవాలి. If that brother may have some inconvenience, someone else will come. ఒకవేళ ఆ బ్రదర్కి ఏమైనా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే వేరే వాళ్ళు సహాయం చేస్తారు, వేరే మార్గం అనేది దొరుకుతుంది. Sometimes what happened in our life, if I ask, it may not be good. That inner hesitation may be there for some of us. But God has given us people in the home, in the church, outside for our help. We have to take their help. కాబట్టి నేను అడిగితే బహుశా ఏమనుకుంటారో ఏంటో అన్నట్లుగా అనుకోకుండా అడగండి, అడిగి సహాయం తీసుకోండి. దేవుడు కూడా మీరు చక్కటి సహవాసం కలిగి ఉండి ఒకరి భారాలు ఒకరు మొయ్యాలని కూడా చెప్తూ ఉన్నది కదా దేవుని వాక్యం. And one thing is, if you help others, God will bless you. కాబట్టి మనం ముఖ్యమైన విషయం ఏంటంటే మన తోటి వారికి మనం సహాయం చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. If you take the help of your brother, you are giving an opportunity for that brother to get the God's blessings. కాబట్టి వేరే వాళ్ళకి సహాయాన్ని మనం తీసుకుంటున్నామంటే వారు దేవుని ఆశీర్వాదాలు పొందుకునేటట్లుగా వారికి మనం సహాయం చేస్తున్నామని అర్థం. So that means you can trouble our brothers. It won't be trouble for them, it will be blessings for them. కాబట్టి మనం తోటి వారిని కూడా సహాయం కోసం మనం అడగటంలో తప్పేం లేదు, అది మంచిదే. Help those in need. అవసరతలో ఉన్న వారికి మనం సహాయం That is the చేయాలి. 9th point. 9వ విషయం ఇది. That is what Lord Jesus Christ said in Matthew chapter 25. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని మనం చదవచ్చు. Matthew chapter 25 verse 34 and 40. It is very important for us to keep మత్తయి in our mind. సువార్త 25వ అధ్యాయము 34 నుంచి Up to 40. 40 వరకు. 25వ అధ్యాయం 5వ అధ్యాయం బ్రదర్. Chapter 25. Then the king will say to those at his right hand, come, you are blessed, my father, inherit the kingdom prepared for you from the foundation of the world. ఓకే, ఐ విల్ రీడ్. Okay. 34 నుంచి. తన కుడి వైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టాను. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటురి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొనినుట చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పిగొనినుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితివి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకరికి మీరు చేస్తురి గనుక నాకు చేస్తురని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. So if we do any help to anyone, that is equal to we are serving the Lord. కాబట్టి ఏదైనా మనం సహాయాన్ని మన తోటి వారికి చేస్తున్నామంటే దేవునికి మనం చేస్తున్నామని అర్థం. So we all like to hear this
dialogue from God. Come, you that are blessed by my Father, inherit the kingdom prepared for you from the foundations of the world. కాబట్టి ఇట్లాంటి మనం సహాయాన్ని చేసినట్లయితే ఏమన్నారంటే, First, రండి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి అని దేవుడు వారితో చెప్తున్నాడు. so do we really like to hear this call from the God? కాబట్టి ఇట్లాంటి పిలుపుని దేవుని దగ్గర నుంచి మీరు పొందుకోవాలని ఆశపడుతున్నారా? Then our daily life matters a lot. కాబట్టి మన యొక్క దైనందిన జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. We have to help others. మనము తోటి వారికి సహాయం చేయబద్దులమై ఉన్నాము. So what resolutions we make today? I do not know how many of you are going to take 9 decisions or 9 points. Whether you take 1 point, God will honor it. కాబట్టి ఎట్లాంటి నిర్ణయాలు ఈరోజు మనం తీసుకుందాం. ఈ 9 తీసుకుంటే మంచిది, లేకపోతే ఒకటైనా కనీసం తీసుకోవాలని మనం చేస్తున్నాం. So we ought to teach with intelligence and diligence. కాబట్టి మనం సాత్వికముతో జ్ఞానముతో దేవుని వాక్యాన్ని బోధించాలని మనకి సెలవిస్తూ ఉన్నది. We have to pray for guidance, we have to pray for wisdom. కాబట్టి జ్ఞానం నిమిత్తము సహాయం నిమిత్తము మనం ప్రార్థన చేయాలి. We have to forgive others మన తోటి వారిని మనం క్షమించాలి as the Lord has forgiven us. దేవుడు మనల్ని క్షమించిన రీతిగా మన తోటి వారిని క్షమించబద్దులమై ఉన్నాము. And we have to take care of ourselves because this is the temple of God. మనల్ని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మన శరీరము దేవుని ఆలయమై ఉన్నది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. We have to love others because we say that we love God. మనము తోటి వారిని ప్రేమించాలి, ఎందుకంటే మనము దేవుని ప్రేమిస్తున్నామని చెప్తున్నాం కాబట్టి. And we have to set a role model for others to follow. కాబట్టి తోటి వారు మనల్ని అనుసరించి నడిచే విధంగా మనం ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలి. If there is any failures, don't be discouraged. God is promising that He is with us always. ఏమైనా ఓటమిలు ఉన్నట్లయితే దాన్ని బట్టి మీరు నిరుత్సాహపడొద్దు. దేవుడు అంటున్నాడు, నేను మీతో ఉన్నాను, నిన్ను ధైర్యపరిచి ప్రోత్సహించి నడిపిస్తానని చెప్తూ ఉన్నాడు. We have to value our friends and we have to take their help. కాబట్టి మన యొక్క తోటి స్నేహితులకు మనం విలువ ఇవ్వాలి, వారి యొక్క సహాయాన్ని కూడా మనం తీసుకోవాలి. And definitely we have to help others. కాబట్టి మన తోటి వారికి తప్పనిసరిగా సహాయం చేయాలి. Because we all are waiting to hear the God's word that come, you that are blessed by my Father, inherit the kingdom. కాబట్టి ఏంటంటే, రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం స్వతంత్రించుకుని మన తండ్రి చేత మనం పిలువబడేటట్లుగా మనం ఉండాలి. May any of your resolutions which you take, may the God you submit to the Lord and He will fulfill your decisions. కాబట్టి ఈ యొక్క విషయాలలో మీరు ఇవన్నీ కూడా ప్రభుకి మీరు సమర్పించుకొని మంచి నిర్ణయాలు తీసుకోనండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. May God bless all of us and give us a peaceful, healthy, wonderful New Year 2024. కాబట్టి దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించి చక్కగా శాంతికరమైన, ప్రశాంతకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి 2024ని మనకు దయచేయాలని మనం కోరుకుందాం. May God bless us. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.